विशाल विक्रम पराजित भार्गव राम
సద్గుణస్తోమ పరాంగనా విముఖ సూరతకామ వినీల నీరదశ్యామ కకుత్స్థవం సకలశాంబుధిసోమ సురారిదోర్బలోద్దామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనందరి యొక్క భాగ్యం మన రామభద్ర క్షేత్రంలో గత 7 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా కన్నుల పండుగగా అత్యద్భుతంగా ఇదే సమయంలో 7 సంవత్సరాల నుండి జరుగుతున్నది ఈ కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే 2017 మే నెలలో వైశాఖ శుద్ధ ద్వాదశి శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఆ యంత్రాన్ని అలాగే ముహూర్తాన్ని అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సుముహూర్తంలో ఇక్కడ రామభద్ర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అప్పటి నుండి స్వామివారికి ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 12 కళ్యాణాలు జరుగుతాయి. శ్రీరామనవమితో కలిపితే 13 కళ్యాణాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి మన రామభద్ర క్షేత్రంలో. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు, అలాగే 500 సంవత్సరాల పూర్వమైనటువంటి అశ్వత్థ నారాయణుడు అంటే రావి చెట్టు మీ అందరి వెనక సాక్షాత్తు నారాయణమూర్తి కొలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం మన రామభద్ర క్షేత్రం. ఇక్కడికి ఒకసారి వస్తే చాలు, ఇక్కడ ఒకసారి మొక్కితే చాలు, ఇక్కడ ఒకసారి ఒక మంచి సంకల్పం చేస్తే చాలు, ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడితే చాలు. రామభద్ర క్షేత్ర ప్రాంగణంలో ఈ తక్కువ కాలంలో ఎక్కువ మంది ఎంతో ప్రయోజనాన్ని పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే అది మన రామభద్ర క్షేత్రం. ఇక్కడ రాముడితో పాటు లక్ష్మణస్వామి, సీతా అమ్మవారు, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి వీటితో పాటు ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతలు గోశాల విరాజిల్లుతూ ఉన్నది. అలాగే కంచి స్వామివారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు గత సంవత్సరం విజయయాత్రలో మన రామభద్ర క్షేత్రానికి వచ్చి ఒక 4 గంటల పాటు ఇక్కడ ఉండి చక్కగా ఈ గోశాలని ప్రారంభోత్సవం చేసి ఆశీర్వదించి వారు అక్కడ అడుగుపెట్టి వెళ్ళారు. స్వామికి ఆ మహామంగళ నీరాజనం ఇచ్చి వెళ్ళారు. అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు రామభద్ర క్షేత్రంలో జరుగుతున్నాయి. అటు శృంగేరి జగద్గురువులు, ఇటు కంచి స్వామి వారు, అలాగే పరమహంస దయానంద సరస్వతి స్వామి వారు, అలాగే మాధవానంద సరస్వతి స్వామి వారు, చక్కగా సద్గురు సాయి కుమార్ బాబా గారు ఎంతో మంది ఇక్కడికి వచ్చి స్వామి యొక్క ఈ యొక్క శక్తిని ఇంకా పెంచి మనందరికీ కూడా అనుగ్రహించేటువంటి విధానంగా అంతమంది మహాత్ములు, యోగులు, సిద్ధ పురుషులు, అలాగే సాధకులు, భక్తులు, ఇట్లా మనలాంటి సామాన్యులు అందరం కూడా ఈ రామభద్ర క్షేత్రానికి వచ్చి రాముడికి 3 ప్రదక్షిణాలు చేసి ఆ అశ్వత్థ వృక్షానికి, ఆంజనేయ స్వామికి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తారో మీరు అనుకున్నటువంటి పనులు అందరికీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అలాగే గోమాతలు, గోవు కనుక మీరు గ్రాసం తినిపిస్తే సాక్షాత్తు డైరెక్ట్ భగవంతుడికి మీరు భోజనం పెట్టినట్టు. అటువంటి 40 గోవులు ఉన్నాయి. ఆ గోమాతల ఆ క్షీరంతోనే స్వామివారి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తోత్సవ కార్యక్రమంలో మా బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు, తేజ శర్మ గారు, అలాగే మా శ్యామ శాస్త్రి గారు అందరం కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. స్వామివారి యొక్క సేవలో ఉన్నాం. మా నాదస్వర విద్వాంసులు ఒకసారి మీరు గట్టిగా కరతాళధ్వనులతో ఆశీర్వచనాలు ఇవ్వాలి. ఎందుకంటే మా సోదరిమణి చక్కగా వాళ్ళు సాక్సోఫోన్ తిరుపతి నుండి విద్వాంసులు వచ్చారు. ఇక్కడ రాముడికి వేదం ఎంత ప్రధానమో నాదం కూడా అంతే ప్రధానంగా సాగుతున్నది మనం క్షేత్రం పెట్టినప్పటి నుండి. దాంతోపాటు సారం ప్రసాదం కూడా విశేషంగా స్వామివారికి ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి వేదము, అటు నాదము, సంగీతము, అలాగే సాదము అంటే ప్రసాదం కూడా స్వామివారికి అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నది. మనందరికీ కూడా పెళ్లి భోజనాలు, కళ్యాణ భోజనం, రాముడి యొక్క అన్నప్రసాదం ఉన్నది. చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని ప్రశాంతంగా ఏమాత్రం టెన్షన్ లేకుండా, ఎండ ఉంది, చెమటలు పడుతున్నాయి, అబ్బా హూహా అని అనుకునేటువంటి పరిస్థితి కాదు.
చల్లబడ్డది. రామచంద్రుడు మనకేం చెప్పారంటే రామావతారంలో అట రామచంద్ర స్వామి అభిజిన్ ముహూర్తంలో మధ్యాహ్నం కూడా మంచి ఎండ బాగా బ్రహ్మాండంగా తీవ్రంగా ఉండేటువంటి సమయంలో జన్మించాడు. అయితే చంద్రుడు అడిగాడట, ఏమండి రామా, నీ యొక్క కళ్యాణం నీ యొక్క పూజ అవన్నీ కూడా మధ్యాహ్నమే చేస్తారు, రాత్రిపూట మరి ఏం పూజ చేయలేవయ్యా అంటే, ఏం పర్వాలేదు, వచ్చే కృష్ణావతారంలో అర్ధరాత్రి పుడతాను నేను అని చెప్పి కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడట. అంటే రాముణ్ణి ఒక్కసారి ప్రార్థన చేస్తే ఏ కోరిక కోరితే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే దాన్ని నెరవేరుస్తాడు. అటువంటి ప్రసన్నమైనటువంటి మన రామభద్ర స్వామికి దివ్యలీలా కళ్యాణ మహోత్సవాన్ని మహాగణపతి పూజతో, పుణ్యాహవాచన కార్యక్రమంతో, రక్షాబంధన ధారణతో, నూతన యజ్ఞోపవీత ధారణతో, అలాగే పాద ప్రక్షాళనతో, కన్యాదాన మహాసంకల్ప మంత్ర పఠనంతో, అలాగే సజీరగుడ సుముహూర్తంతో చాలా అద్భుతంగా మాంగళ్య ధారణతో, తలంబ్రాలతో ఈ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా కంగారు పడడం, ఎక్కడ కూడా ఇబ్బంది పడడం, ఎవరికి ఈ ప్రసాదం రాదు, ఈ అక్షతలు రావు అనేటువంటి ఉద్దేశం లేదు. అందరినీ అనుగ్రహించాలి. ఇందాక మా సంతోష్ శర్మ గారు చెప్పారు, అక్కడ కొబ్బరికాయ కొడుతూ, ఏమిటండి కళ్యాణం, రాముడి కళ్యాణం, జగత్ కళ్యాణం, లోక కళ్యాణం అని చెబుతారు. మరి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈ కళ్యాణ సంకల్పం అంటే, ఆయన ఉద్దేశం ఒకటే, మన ఉద్దేశం మనందరం బాగుండాలి, ఆయన ఉద్దేశం కూడా మనందరం బాగుండాలి, అందరు చల్లగా ఉండాలి అనేటువంటి ప్రార్థనతోనే 5 కొబ్బరికాయలు అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేసి, రాముల వారిని చక్కగా ఊరేగింపు చేసి, అంటే రాముడు వస్తే ఎట్లా ఉండాలండి అంటే, మీ అందరూ కూడా మహిళామణులు చక్కగా ఆ దీపాలు పట్టుకొని స్వాగతం పలికారు. ఇటు ముత్తైదువులు, అటు మంగళ వాయిద్యాలు, ఇటు వేద మంత్రాలు, ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే మరి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మామూలు ఒక చిన్న లీడర్స్ వస్తేనే, రాజకీయ నాయకులు వస్తేనే, రాజు వస్తేనే మనం ఎంతో భయంగా ఉంటాం, ఎంతో వినయంగా ఉంటాం. మరి ఈయన 14 లోకాలను ఏలేటువంటి రాజు రామచంద్ర స్వామి. ఇక్కడ మన ఈ సభా మండపం మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఈ సభా మండపం చక్కగా వేశారు. మనందరికీ ఈ కళ్యాణం జరగాలి, అందరికీ జగత్ కళ్యాణం జరగాలి, రామభద్ర క్షేత్రానికి వచ్చినటువంటి అందరికీ కూడా మంచి జరగాలని, అదిగో మహాగణపతి పూజతో, పుణ్యాహవాచన కార్యక్రమంతో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా నమస్కరించండి. 1 గంట సేపు ఇక్కడ రాముడికి కేటాయించండి. ఇక మీరు ఏ ఫోన్లు కానీ వేరే ఆలోచనలు కానీ ఏమొద్దు. ఒక 1 అవర్ రాముడి యొక్క పాద పద్మాల. కలియుగంలో అట ఏ దానం గొప్పదండి అంటే సమయదానం చాలా గొప్పది అన్నారు. నిదానం గొప్పది, దాంతోపాటు సమయదానం గొప్పది అని చెప్పి కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం అటువంటి పరిస్థితికి వచ్చాం. కాబట్టి పూర్వం అయితే సువర్ణదానమో, గోదానమో, భూదానమో గొప్పదని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆధునికమైనటువంటి ప్రపంచంలో నిదానం అనేది చాలా గొప్పది, అంటే ప్రశాంతంగా ఉండడం గొప్పది. ఆ తర్వాత సమయదానం అనేది గొప్పది, అంటే 1 గంట సమయం ఎవరికైనా ఇవ్వడం. మీరు రాముడికి సమయం ఇవ్వండి 1 గంట సేపు, ఆయన మీకు 365 రోజులు సమయం ఇస్తాడు. ఎందుకంటే ఒక్క క్షణంలో తప్పిపోయిందండి ప్రమాదం, 1 సెకండ్లో తప్పిపోయింది, 1 లిప్త కాలంలో తప్పిపోయింది అంటారు. అంటే ఆ 1 లిప్త కాలం భగవంతుని అనుగ్రహం మన మీద లేకపోతే ఏదో ప్రమాదం జరుగుతుంది. అంటే 24/7 ఆయన కృపా కటాక్షం మన శిరస్సు మీద ఇట్లా పడగబెట్టినట్టు ఉంటేనే మనం ఇట్లా చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం, తినగలుగుతాం, ఒకరికి పెట్టగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అంత అనుగ్రహం ఉండాలి అంటే 1 గంట రాముడి పాదపద్మాలకు సమర్పణ చేద్దాం. అది ఒక కళ్యాణ మహోత్సవాన్ని చూద్దాం. సీతారామ కళ్యాణం చూద్దాం రారండి. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రామభద్ర క్షేత్రం నుండి ఈ వేదమంత్రాలను వింటూ ఆ సీతమ్మ వారి యొక్క గుణగణాలు, రాముడి యొక్క గుణగణాలు, మా సంతోష్ శర్మ గారేమో రాముడి తరపు, నేనేమో సీతమ్మ వారి తరపు. కాబట్టి నేను ప్రతి సంవత్సరం నేనే రాముడి తరపు ఒకవేళ తప్పుకొని మాట్లాడతా. ఈసారి ఆయన రాముడిని నేను ఆయన చూసుకుంటానని చెప్పి అన్నారు. అయితే మనం అమ్మవారి తరపు ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మనం కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలి. మరి మా అమ్మవారు చాలా సాక్షాత్తు బంగారు స్వరూపిణి, నేను అవన్నీ చెబుతాను తర్వాత. మరి మీ సరే, మీరు అమ్మవారి తరపు తీసుకొని ఇవే మా వాడు అంటున్నారు. ఏమంటే మనందరం రాముడి పక్షం ఉందాం, చేయతండి. రాముడి పక్షం ఉండే వాళ్ళందరూ కూడా ఓకే. మా వైపు బలం ఉంది, మంచి బలం ఉంది. 2 చేతులు కూడా ఇస్తున్నారు మా వైపు, రాముడి వైపు ఉన్నారు మా వాళ్ళంతా. సరే, ఆయన సీతా అమ్మవారి పక్షం ఉంటారు కాబట్టి ఉండడం మంచిది. ఎందుకంటే మరి మాకు భోజనాలు వ్యవస్థ అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మరి మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే మేము రాముడి పక్షంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఏదో ఒక లడ్డూనో, ఒక స్వీటో, ఒక మంచి భోజనమో మేము ఆశిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి మాకు మర్యాదలు బాగా జరగాలి. మీకు మర్యాదలు జరగాలి కాబట్టి మీకు పీఠం తెచ్చి వేసామన్నమాట.
మేము పీఠం తెచ్చి ఉన్నది మీకంటే చిన్నగానే ఉంది పీఠ. మేము ఎక్కువసేపు కూర్చోము, మేము నిలబడే ఉంటాం కళ్యాణం అయిపోయే వరకు కూడా. సీతామ్మవారి తరఫు నుండి కదా, మీరు ఏది ఆదేశిస్తే ఆ విధానంగా ఇక్కడ మేము కార్యక్రమం నిర్వహిస్తాం. రాజా రామచంద్ర భగవానికి చక్కగా నిర్వహించండి. మంచిగా చక్కగా రాముడి యొక్క కళ్యాణంలో మనం అందరం కూడా ఆ జీలకర్ర బెల్లం పెట్టేంత వరకే రాముడి తరపు అమ్మవారి తరపు. ఒకసారి ఆ జీలకర్ర బెల్లం పెట్టారంటే సీతారాముల యొక్క ఆ పార్టీలో మనందరం కూడా జాయిన్ అయిపోతాం. రాముడి యొక్క పాదపద్మాలకు దాసులనే మనందరం కూడా ఉంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా ప్రవీణ్ స్వామి, అక్కడ వారంతా కూడా రాముడి తరఫు నుండి మీరు అక్కడ మైకులు పనిచేయకుంటే మమ్మల్ని తప్పు పడతారు. కాబట్టి అక్కడ మైక్స్ అన్ని కూడా సరిగ్గా ఉండే విధానంగా చూసుకోండి. पूर्वोक्त एवं गणविशेषण विशिष्टायां तेषां यजमानानां तत्तद्गोत्राण स्वस्ति श्री क्रोधी नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतो चैत्रमासे शुक्लपक्षे नवम्यां शुभतिथो वासरः सौम्यवासरे शुभजो शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां सायं संध्यायां शुभतिथौ తేషాం యజమానానాం. అందరూ కూడా ఎవరెవరి గోత్రనామాలు ముందు మీ గోత్రం పేరు చెప్పుకోండి. తర్వాత భర్త పేరు, భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు, అలాగే సోదరుల పేర్లు, అందరి పేర్లు కూడా ఒకసారి స్మరణ చేసుకోండి. తేషాం యజమానానాం తత్తద్గోత్రాణాం తత్తన్నామధేయానాం ధర్మపత్నీ సమేతానాం సపుత్రకానాం సపుత్రికానాం సబాంధవానాం సభ్రాతృకానాం ఆశ్రిత సర్వవర్గాణాం దాసదాసీనాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అస్మిన్ ప్రాంతే నివసితానాం సర్వేషాం జనానాం అసన్మత నివర్తక సద్విద్యాది సకల చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేస్తూ చెప్పండి. మమ, కాస్త గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు. మమ అసన్మత నివర్తక సద్విద్యాది సకల చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం భగవత్ చరణ అరవిందయోః నిష్కామ నిష్కపట అచంచల భక్తి తాత్పర్య సిద్ధ్యర్థం భగవతే శ్రీరామచంద్ర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం రామనవమి మహాపర్వణి పుణ్యకాలే సాయం సంధ్యాయాం బ్రాహ్మణైః సహ స్వయం చ సీతారామభద్ర స్వామినః దివ్య లీలా కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే కారయిష్యే. అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా ఒకసారి విన్నపం చేసుకోండి. ఆ రాముడిలో ఉన్నటువంటి అన్ని గుణాలు కూడా మనకి కూడా ఉండాలి, సద్గుణాలన్నీ మనకు ఉండాలని ప్రార్థన చేసుకోండి. ఆదో నిర్విఘ్నతావాప్తయే శ్రీ మహాగణపతి పూజనం కరిష్యే తంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపత్ర పుష్పాక్షతేర్భ్యర్చ్య ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః కుక్షోదసాగరః సర్వే సప్తద్వీపావసుంధరా అంగే సర్వే కలశాపసమాశ్రితాః. ఓం ఆ కలశే ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపో నవాపో సమ్రాడాపో స్మరాణాపశ్చంద అగుష్యాపో జ్యోతి గుష్యాపో యజోగుష్యాప సత్యవాప సర్వా దేవతాపో అంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతి సంతు కావేరి జ్యోతిరేంద్రు ఆయాంతు శ్రీ దేవతార్థం దుర్దక్షిణకారకాః కలశోదకేన దాగోపకరణాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంత సంప్రోక్ష్య గణానాం త్వా విశ్వే దేవా గణపతిర్జగతి గణపత్యావాహనే వినియోగః.
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేన సాదరం అస్మిన్ బింబే మహాగణపతిం సుముఖం ధ్యాయామి ఆవాహయామి సప్రథ సభాం మే గోపాయ ఏత సభ్యాః సభాసదః తారింద్రయామకురు సర్వవాయుర్వాసత సుప్రతిష్ఠితమస్తు పుష్పం గృహీత్వా ధ్యానం చ కుర్యాత్ వినాయకం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఓం గం గణపతయే నమః ధియాయామి ఓం గం గణపతయే నమః ఆవాహయామి ఓం గం గణపతయే నమః ఆసనం సమర్పయామి ఓం గం గణపతయే నమః పాద్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం గం గణపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి నమో ప్రాజపతయే నమో గణపతయే నమః ప్రపదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభసుతాయ శ్రీవరద నమో నమః ఓం గం గణపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి ఓం గం గణపతయే నమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం గం గణపతయే నమః వస్త్రోపవస్త్రార్థే కౌసుంబసూత్రార్థే అక్షతాన్ సమర్పయామి ఓం గం గణపతయే నమః ఉపవీతం సమర్పయామి ఓం గం గణపతయే నమః దివ్య పరిమళ గంధం విలేపయామి ఓం గం గణపతయే నమః చేతులు జోడించి మనస్సులో గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉండండి. నానావిధ పరిమళ వస్త్ర పుష్పాక్షరైః పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం కుమారగురవే నమః ఈశ్వర్యకారణాయ నమః ఓం గం గణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపం ధూరసి ధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతిగం దోర్భయం ధూర్వామః గం గణపతయే నమః ధూపమాఘ్రాపయామి ఓం గం గణపతయే నమః స్థాపిత దీపే దర్శయామి ఓం గం గణపతయే నమః నైవేద్యం ప్రోక్ష్యామనిశస్య పుండరీకాక్షాయ నమః ఓం గం గణపతయే నమః నారికేళ సకలే యూతఫలం లడ్డుకం నివేదయామి సర్వం అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపారాయ స్వాహా ఓం యారాయ స్వాహా ఓం ఉదారాయ స్వాహా ఓం సమారాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా ఉత్తరాపోషాం హస్తో పాదో ప్రక్షాళయామి శుద్ధాచర్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః సదక్షిణాకం తాంబూలం సమర్పయామి ఓం గం గణపతయే నమః నీరాజనం ఓం గజవదనమచింత్యం తీక్ష్ణదం శ్రం త్రినేత్రం బృహదుదరమశేషం భూగిరాజం పురాణం అమరవరసుపూజ్యం రత్నవర్ణం సురేశం పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి గం గణపతయే నమః ఆనందకర్పూరణీయాజనం దర్శయామి నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి నమస్కరోమి భోర్ గజానన భగవాన్ కీ జయ. ఓం సుముఖస్య గంధస్థకులోరగణః లంబోదరస్య ఓం కేంద్రగణాధ్యక్ష పాలచంద్రో గజానః వక్రమండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః తోరహీనారాయణప్రదేశవిజానవి విద్యామభిర్వాహేన ప్రవేశేన కవేదవః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్కరజాయతే ఓం గం గణపతయే నమః సువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి చక్రధామరాజ సర్వోపచారపూజాసోహదోరయామి నమః యస్య స్వర్గ్యాదనామో ఆయుర్దేహి యశో దేహి శ్రియం సౌఖ్యం దేహి మే పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ పూర్వశ్రీగణప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా ఓం ప్రార్థన నమస్కారాలు సమర్పయామి అనేన మయా కృతేన యథా మృతోపకారద్రవ్యైః కృత
अनेन कृतेन आवाहनासन पाद्याचमनीयस्नानवस्त्रोपवेतकण्ठपुष्पधूपदीपनैवेद्यताम्बूलमन्त्रपुष्परूपैः षोडशोपचारैः अन्योपचारैश्च तथा मृदोपचारद्रव्यैः कृतविघ्नविनाशकपूजनेन विघ्नापहर्ता महागणपतिः प्रीयताम्। ॐ तत्सत्। महागणाधिपतिप्रसादं शिरसा गृह्णामि। सहस्रवर्मादेवी शतमूलाशनाङ्कुरा सकलमोहरस्वप्ननाशिनी अस्माद्बिम्बात् आवाहितं गणपतिं यथास्थानं प्रतिष्ठापयामि। शोभनार्थे क्षेमाय पुनरागमनाय వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గజానన భగవానికి వేదిక మీద ఇప్పటివరకు సంకల్పాన్ని చెప్పి సహకుటుంబానం ఇక్కడ ఉన్నటువంటి వారే కాకుండా అందరికీ కూడా లోకమంతా కూడా అంతటా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. పశువులకు కూడా వాక్కు ఉంటుంది. పశవో వదంతి వృక్షో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః గావో రక్షంతి రక్షితాః. అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం జరిగేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాగణాధిపతి పూజ, ఆ తదుపరి మేము మొన్ననే పంచగంగా జలాన్ని, అదే విధానంగా త్రివేణి సంగమం అయోధ్య రాముడి దగ్గర నుండి సరయూ నది జలాన్ని తీసుకుని వచ్చేసి సకల నదీ జలాన్ని ఇక్కడ పుణ్యాహవాచన సమయంలో ఆవాహన చేస్తున్నారు. శాంత్యర్థం శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం చ మహాజనాన్ నమస్కుర్వానాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి. అంటే మనం శుచిగా లేమని కాదు, కలి యొక్క ప్రభావం ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా కొంచెం బాహ్య శుద్ధి కొంత కరువు అవుతుంది కలియుగంలో. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం చ మహాజనాన్ అంటే చారణాచరితేపతి. చారణాచరితేపతి అంటే మనకు శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఏ విధానంగా వెళ్తున్నారు అంటే ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ ఆకాశ మార్గంలో సంచరించేటువంటి వారు ఆశీర్వచనం ఇస్తారంట. అంటే ఈ కార్యం దిగ్విజయం కావాలని ఆ విధానంగా మనకు మాంస నేత్రానికి కనబడినటువంటి ఎన్నో శక్తులు ఉంటాయి తప్పకుండా. కావున అది మనోనేత్రంతో దర్శించాలి. అలాంటి శక్తులన్నీ కూడా ఇక్కడ ఒక మంచి కార్యం చేసే సమయంలో మనల్ని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆ విధానంగా పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో అందరం గణపతిని ఒక్కసారి స్మరిద్దాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం తథాశుభాశునాశకం నమామితం వినాయకం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నపాశుభాశునాశకం నమామితం వినాయకం. భేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారిణ్యంజరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయం పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యపుంజరం వరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం
पुनस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनात्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं वितान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कुन्तनं निरन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पचिप्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायुरस्त्रभूतिमभ्युपैति सोचिरात् जय गणेश पाहि मां श्री गणेश रक्ष माम् వాళ్ళు చెప్తారంట నామం ఒకసారి వాళ్ళకి అవకాశం ఏంటి నాదా తనుమనిషం అన్నట్టు వారు కూడా నాదం పలకగలుగుతారు. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. వారి చేతులు నాదం కాకుంటే అప్పుడు మీరు వాయించండి. నాగేశ్వరరావు గారు చూస్తారా వారి చేతులు ఎలా నాదంగా మరుగుతాయో వారి చేతులే శృతిబద్ధంగా లయబద్ధంగా అంటారు, చప్పట్లు కొడతారు కూడా. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. అమ్మాయి పట్టుకోండి నిలబడి. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ పాహి మాం శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. శ్రీ గణేశ దేవరాజ సేవ్యమాన పావనాధి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సిదాత్తదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాశికాపురాధినాథ. కాలము భగవత్ స్వరూపం అంటారు. మంచి కాలం మనకు రావాలి. ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా మంచిగా ఆలోచించేటువంటి విధానంగా ఆ భగవత్ స్వరూపమైనటువంటి కాల భైరవుడు మనల్ని అనుగ్రహించలే. అలా కాలభైరవుడు అనుజ్ఞ లేనిది శివుణ్ణి ఆరాధించలేమంట. కాలభైరవుడు అనుమతి లేనిది కాశీలో అడుగు పెట్టలేమంట క్షేత్రపాలకుడు. అలాంటి కాలభైరవుడిని అందరూ కూడా కాశికాపురాధినాథ కాశికాపురాధినాథ శూలకంఠపాశదండ పాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం భుక్తి ముక్తి
సాధనం విచిత్ర పుణ్యవర్ధనం ముక్తిదాయకం ప్రశస్తకారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్మయన్ మనోజ్ఞహేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ యూట్యూబ్లలో జ్యోతిష్యం గురించి తర్వాత మన యొక్క రాశుల గురించి ఏవో చెప్తున్నారంటే మన కాలం అనుకూలిస్తే కాలభైరవుడు అనుగ్రహం ఉంటే భగవంతుడు అలా శేషశాయిలాగా అంటే మనం అందరినీ అనుగ్రహిస్తాంట మన కాలం మంచిది కావాలంటే నిరంతరము కూడా ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అందరూ కూడా కాశికాపురాధినాథ ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ రత్నపాదుకాప్రభాపి రామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలకం స్వభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ. అందరికీ కూడా రేపు ఏమి జరుగుతుంది, మరో రోజు ఏమి జరుగుతుంది, మరుక్షణం ఏం జరుగుతుందో వృత్తి భయం అందరికీ ఉంటుంది. ఇలాంటి అర్థంలో కూడా అంటే కళలో కూడా రాకుండా చేస్తారంట కాలభైరవుడు. అందరూ కూడా మృత్యు దర్పనాశనం కరాలకం స్వభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికా పద్మజాండకోశ సంతతిం దృష్టిపాదనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే భూతగంగదాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గగోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ లోభ దైన్య కోపతాపనాశనం. అందరికీ శోకం వదిలిపెట్టాలి. ఎప్పుడు బాధపడితే నిర్వేదం ఉండకూడదు అంట. అనిర్వేద శ్రేయోమూలం. శోకము మోహము తర్వాత కోపమే చాలా ప్రమాదకరం అంట. తన కోపము తన శత్రువు అంటారు కదా. శోక మోహ లోభ దైన్య కోపతాపనాశనం శోక మోహ లోభ దైన్య కోపతాపనాశనం ते प्रयान्ति कालभैरवान्ति सन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवान्ति सन्निधिं ध्रुवं. చెప్పండి అందరూ కూడా విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. మేము అమ్మవారి తరఫున ఉండే గురువు గారు, ఎందుకంటే మా వారు అందరూ కూడా ఒక్కసారి మీరు వినాలని వారు చెప్తారా లేదా రామనామం. ఎందుకంటే లౌకిక వివాహాలలో వేరే మాటలు ఉంటాయి, దేవతా కళ్యాణం కదా. మా వారు దైవనామాన్ని గట్టిగా చెప్తారా, అటు రాముడి వైపు గట్టిగా చెప్తారనేటువంటిది అంశాన్ని అంటే మీకు అర్థం కావట్లేదు. రాముడి వైపు బలం పెరిగింది. ఎందుకంటే మా అష్టావధాని మర్మాముల దత్తాత్రేయశ్వర మా అన్నగారు మా రాముడి యొక్క దాంట్లోనే వచ్చి కూర్చున్నారు. ఆయన చివరిలో రామభద్రోదాహరణతో 2 పద్యాలు చెప్తారు రాముడి మీద. అంటే వారు పండితులంతా ఇటువైపు కూర్చున్నారు, రాముడి వైపు కూర్చున్నారు. కాబట్టి ఎప్పటికైనా కూడా మా రాముడి వైపే డామినేషన్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం మీకు. అయితే సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో గణాధిపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమం, మీ అందరికి కూడా చల్లుతున్నటువంటి జలాలు మొన్న మేము కాశీ
అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ సరయూ నదిలో, గంగా నదిలో, కాశీలో కూడా పంచగంగా ఘాట్ అని చెప్పి 5 నదులు ఒక సంగమంలో కలుస్తాయి. అంటే కాశీలో చాలా ఘాట్లు ఉన్నాయి, అందులో 64 ఘాట్లు ఉంటాయి. మణికర్ణికా ఘాట్ చాలా గొప్పది, కేదార్ ఘాట్ కానివ్వండి, దశాశ్వమేధ ఘాట్ కానివ్వండి, ఇట్లా త్రిపుర భైరవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ పంచగంగా సంగమం ఏదైతే ఉందో ఆ జలాల్ని మొన్న మేము తీసుకొని వచ్చాం ఒక 4 రోజుల క్రితం. ఇక్కడ సరయూ నదిలో కూడా ఆ అయోధ్య రాముడిని దర్శనం చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి రామచంద్ర స్వామి ఎంత ప్రసన్నంగా ఉన్నాడు అయోధ్యలో అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. మనకు దక్షిణ భారతదేశంలో అయోధ్య అంటే భద్రాచలం, వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. లక్ష్మణుడితో కూడినటువంటి రాముడు భద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి మన భద్రాచల క్షేత్రంలో వెలిసి ఉన్నాడు. కాబట్టి మనకు అయోధ్య ఎట్లనో భద్రాచలం అట్లా, భద్రాచలం వెళ్ళలేని వాళ్ళకి రామభద్ర క్షేత్రం అట్లా. ఎందుకంటే గట్టిగా చప్పట్లు కొట్టచ్చు, గొప్పదైనటువంటి విషయం. ఎందుకంటే భద్రాచలం పోయి మేము చూడలేమండి అనుకుంటే, మీకు భద్రాచలంలో ఎట్లయితే వామాంకంలో జానకి అమ్మవారిని కూర్చోబెట్టుకొని రామచంద్ర స్వామి ఉన్నాడో, ఈ విగ్రహాలని, ఆ పైన ఉన్నటువంటి సుదర్శన చక్రాలని, ఈ ఉత్సవ విగ్రహాలని అన్నీ కూడా మేము 2017 ఏప్రిల్ నెలలో గోదావరి నదిలో భద్రాచలంలో అక్కడ స్నానం చేయించి అభిషేకం చేసి అక్కడి నుండి రాముల వారి యొక్క సన్నిధిలో పెట్టాం ఈ విగ్రహాలు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులు, అన్ని విగ్రహాలు, అన్ని యంత్రాలు, అన్ని సుదర్శన చక్రాలు అన్నీ కూడా అక్కడ గోదావరిలో అభిషేకం చేసి రాముల వారి యొక్క సన్నిధిలో భద్రాచలంలో గర్భాలయంలో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు చాలా అద్భుతంగా పూజ చేసి మళ్ళా ఇదే విగ్రహాలకు అక్కడ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ప్రతిరోజు నిత్య కళ్యాణం. ఆ నిత్య కళ్యాణంలో కూడా ఈ రాముడికి తలంబరాలు పోసి కళ్యాణం చేశారు. అదే ఉత్సవ విగ్రహాలు, అదే రాముడు, అదే సుదర్శన చక్రం అన్ని మనకు రామభద్ర క్షేత్రంలో ఉన్నాయి. కాబట్టి మనకు రాముల వారికి ఆయన కంకణం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్యాణ మహోత్సవంలో. దేనికి కట్టుకుంటాడండి రాముడంటే, ఆ కంకణం కట్టుకోవడంలో అంతరార్థం వాల్మీకి రామాయణంలో చాలా అద్భుతంగా చెప్పాడు. నేను చెప్తాను ఇప్పుడు. శకున సూక్త మంత్రాలను శాకునాది మంత్రాలు అంటారు. అటువంటి అంటే ఎటువంటి దుశ్శకునాలు, దుస్వప్నాలు, దురాలోచనలు, దుర్భాషణలు ఇటువంటివి లేకుండా ఉండాలంటే ఈ శాకునాది మంత్రాలు, శకున సూక్త మంత్రాలని ఇప్పుడు పఠనం చేస్తూ స్వామివారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షమం దుస్వప్నం దురుదితం తద్విషభ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకురం మృగస్య ధృతమక్షయా తద్విషభ్యో దిశామ్యహం ఆరాతే అగ్నిరస్వారా పరశురస్తు తే నివాతే మాభివర్షతు స్వస్తి తే స్తు వనస్పతే స్వస్తి తే స్తు వనస్పతే నమః శకృత్సదే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసి సిగసిదసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి ఉద్గాతే శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతిరస్సు వనా భవ వివాహకారమేత్యపాదో ప్రక్షాళ్య ఆచమ్య నమోస్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుమాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే
కూడా రెండు చేతులు శిరస్సు మీద ఉంచండి. చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తత్మాత్మనే దేవం పరికల్పయామి ఓం అమృతాత్మనే అమృతో మహానైవేద్యం నివేదయామి సంసర్వదేవతాత్మనే తాంబూలాయ సర్వోపచారాయ నామోపచారాయ నమః సూత్రాధిష్ఠాన అనంతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు దేవాయ రక్షాం బద్ధ్వా ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గురుగంధారవం తత్ర దేవతాస్వానలాంఛనం. ఆగమార్థం తు దేవానాం అంటే దేవతలను ఆహ్వానించడానికి, గమనార్థం తు రక్షసాం అంటే రాక్షసులు ఉంటారండి, మనలో హరిచంద్రాలు ఏవైతే ఉన్నాయో కామం, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు చేస్తుంది. ఇవే రాక్షస లక్షణాలంట. అవి తొలగిపోవడానికి అయ్యా గంటానాథం కొడుతున్నారా, దాన్ని కడుతున్నారా, రక్షావధానం కూడా కడుతున్నారు. ఆగమార్థం దేవానా ఒకసారి కట్టాలి, గమనార్థం రక్షస గురు గంట అంటే 3 సార్లు గంట కొట్టనట. గంటలనే గంట కొట్టుకుంటూ ఉండదు, గంట సేపు 3 సార్లు కొట్టు. ఆగమార్థం దేవానా గమనార్థం రక్షసాం గురు గంట రవంతత్ర దేవతాస్వాన లాంఛనం. అందరూ కూడా రక్షా వందన నమస్కారం చేసుకోండి. రామచంద్ర గంట అనగానే గంట సేపు కొడుతున్నారండి, గంటతోనే పూజ చేస్తున్నారు. ఇక్కడ అలా చేయము. మంత్రము ఉంటుంది, అదే విధంగా నాదము ఉంటుంది, అదే విధంగా వ్యాఖ్యానము ఉంటుంది. మీకు ఎక్కడ కూడా మా తరఫు నుండి ఎక్కడ కూడా లోటు చేయకుండా మంత్ర భాగం కానివ్వండి, వ్యాఖ్యాన భాగం కానివ్వండి, మా శక్తి మేరకు మీరు ఆదేశించిన ప్రకారంగా చేస్తాము. ఏదైనా 2 మాటలు మీరు ఆదేశిస్తే. రామచంద్ర స్వామి వారికి ఎందుకు కంకణం కట్టారండి? చాలా మందికి ఇది ఒక ప్రశ్న, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం కట్టుకున్నాం అనుకోండి కంకణం, ఏదైనా పని మొదలు పెడితే కంకణం కట్టుకుంటారు. మరి ఆయన ఏం పని మొదలు పెట్టాడు ఈ కళ్యాణంలో అంటే, రామాయణంలో వాల్మీకి రామాయణంలో చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. రాముడి యొక్క వ్రతం ఏమిటయ్యా అంటే, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి వచ్చి ఆయన పాదాలు శరణు పెడితే చాలు, రామ అంటే చాలు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. నువ్వు ఉన్నావయ్యా శ్రీరామచంద్ర, ఇప్పటివరకు నేను నిన్ను అసలు స్మరించలేదు, ధ్యానించలేదు, నీ పాదాలు పట్టలేదు, ఇప్పుడు నీ పాదాలు శరణని చెప్పి ఒక్కసారి జీవితం మొత్తంలో భక్తి విశ్వాసాలతో రాముడి పాదాలు పట్టుకుంటే అభయం సర్వభూతేభ్యః, ఒక మానవులకే కాదండి, ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకి, అన్ని భూతాలకి భయాన్ని పోగొట్టేటువంటి వాడు, అందరికీ కూడా రక్ష ఇచ్చేటువంటి వాడు. అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పుడు స్నానం పోసేటప్పుడు కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి మనం నీళ్లు పోస్తాం. అందుకే తెలుగులో కూడా అనేక సామెతలు రాముడి మీదనే ఉన్నాయి. అన్నమో రామచంద్ర అంటారట, అన్నమో అన్నపూర్ణ అనాలి కదా, అన్నమో రామచంద్ర అంటారు. కాబట్టి శ్రీరామచంద్ర స్వామి అసలు భాష, సంస్కృత భాష కానీ తెలుగు భాష కానీ రామశబ్దంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి రాముడిని ఒకసారి స్మరిస్తే విద్య వస్తుంది, యశస్సు వస్తుంది, రాజ్య పరిపాలన వస్తుంది. రాదంటే రాముడి. అటువంటి రాముడు ఎందుకు కంకణం కట్టుకున్నాడండి అంటే, అభయం సర్వభూతేభ్యః
దదామ్యేతద్వ్రతం మమ. ఇది నా యొక్క వ్రతం అండి. ఎవరైతే ఒక్కసారి నా పాదాల మీద పడి నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఒకసారి గజేంద్రుడు వేడితే సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం వందింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ వైకుంఠ లోకం మొత్తం ఒకసారి దిగి ఆ గజేంద్రుని రక్షించడానికి అంత ఆర్తత్రాణ పరాయణుడు శ్రీరామచంద్ర స్వామి. అందుకే ఆయనకి కంకణం కట్టారు. మరి ఆయన కంకణం కట్టుకుంటే ఆయన చూసే విషయాలు ఆయన చూస్తాడు. మరి సీతామ్మవారు ఏం చూస్తుంది అంటే బిడ్డలందరికీ కడుపులో ఆహారం ఉందా లేదా, వీడికి ఆకలి అవుతుందా, ఆరోగ్యం బాగుందా. తల్లి ఏం చూస్తుందండి? పిల్లల యొక్క సంరక్షణ తల్లి చూస్తూ ఉంటుంది. అట్లా జగత్తు యొక్క సంరక్షణ మొత్తం కూడా సీతా అమ్మవారు చూస్తారు. కాబట్టి సీతా అమ్మవారికి కూడా కంకణ ధారణ చేసాం మనం. సీతారాములకు కంకణ ధారణ చేసిన తర్వాత జనక మహారాజు గారు మరి రామచంద్ర స్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మిథిలా నగరంలో విశ్వామిత్రాది మహర్షుల యొక్క, వశిష్ఠ మహర్షుల యొక్క, శతానందుడి యొక్క సమక్షంలో జరిగినటువంటి ఈ కళ్యాణంలో అదిగో బంగారు యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. రామచంద్ర స్వామి వారికి శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్పి అదిగో నమస్కారం చేయండి. భజంత్రి చతురోపరాన్ బ్రాహ్మణాన్ శుతశీల విత్త సంపన్నాన్ కార్యకుశలాన్ సమవేదాన్ వేదపారగాన్ పరప్రహృణయాత తాన్ ప్రసుక్మంతే దిద్వాభ్యాం అభిమంత్రయా. ఓం ప్రసుక్మంతాభిరసానస్య సక్షయ భరేర్వరామో అభిషుప్రసీదత అస్మాకవింద్రో భజంతి దోషతి యత్ సౌమ్యస్యాంధసోపబోధతి అక్షరాజవస్సంతు పంథాయేభిః సఖాయో యంతి నో వరేయం సమర్యమా సంభగో నాననీయాత్ సంజాస్పత్యగో సుయమమస్తు దేవాః. కన్యాదాతారంగత్వా ప్రోభతే బ్రాహ్మణాన్ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయారుషేయం ప్రవరాన్ పితా వసిష్ఠసగోత్రోద్భవస్య నాభాగమహారాజవర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయారుషేయం ప్రవరాన్ పితా వసిష్ఠసగోత్రోద్భవస్య అజమహారాజవర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయారుషేయం ప్రవరాన్ పితా వసిష్ఠసగోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. వాసిష్ఠమైత్రావరుణకౌండిన్యత్రయారుషేయం ప్రవరాన్ పితా వసిష్ఠసగోత్రోద్భవాయ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశపావనాయ శ్రీమదిక్ష్వాకవంశోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ. రామచంద్ర భగవానికి అమ్మవారి యొక్క గోత్రము, ఋషులు, స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, అదే విధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మనందరి గురించి లోక కళ్యాణార్థం అవతరించినటువంటి రామచంద్ర స్వామి వారు ఎవరని చెప్పారు. ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్ర చెబుతున్నారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య భూతమత్రయారుషేయ ప్రవరాన్వితా భూతవసగోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః
प्राणाभ्यः शुभं भवतु आङ्गीरस आयास्य गौतमत्रयारुषेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य ह्रस्वरो महाराजवर्मणो नत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस आयास्य गौतमत्रयारुषेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य क्षीरध्वजजनक महाराजवर्मणः पुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवां तत्त्वातीतां भगवतीं चन्द्रवंशप्रदीपिकां साक्षाल्लक्ष्मीस्वरूपिणीं श्रीसीतादेवीनाम्नीं कन्यां रामचंद्र भगवान की सीता मात की చెప్పండి ఆడపిల్లి వాళ్ళందరూ చెప్పండి దేవాయ అంటే మగపల్లి వారు చెప్పకూడదు మగపిల్లి వాళ్ళు చెప్పండి మగపిల్లి వాళ్ళు చెప్పండి దేవాయ రామాయ సీతాం వృణీధ్వం ఆడపిల్లి వారు చెప్పండి వృణీధ్వం తస్మై దాస్యామి కొన్ని కోరికలు ఉన్నాయి ఏంటంటే కొంతమందికి వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఇద్దరితో ఇంకొకసారి చెప్పించండి కలిపి చెప్పించండి కొంచెం గట్టిగా చెప్పాలి చెప్పండి రామాయ సీతాం మేమే అరుచుకుంటాం అంటే వాళ్ళు వివాహం వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరినాక అబ్బాయి పెళ్లి కుదిరినాక తప్పకుండా ఇక్కడికి వచ్చి చాలా మంది మొక్కులు తీర్చుకున్నారండి చాలా మా స్వామి అంటే స్వామి గొప్పనే రాముడు గొప్ప అని కాదంటలేము ఎందుకంటే అమ్మవారి ద్వారానే భూగర్భజాత భువనైక మాత అంటే భూస్వరూపం సకలము కూడా భూమి నుండే కూడా ఇప్పుడు మనం ఒక గృహప్రవేశం చేసుకున్న చాలా మంది కూడా ఇంటి లగ్నాలు అంటే గృహప్రవేశాలు తర్వాత వివాహాలు అనేక ధర్మవాంఛితాలు అనేటువంటివి అంటే వాళ్ళ భక్తి మొక్కది మాది కాదు అక్కడ రాముడు చేయించేటువంటిది నడిపించు విభుండు రామభద్రుండు అన్నట్టు ఒకటి కాదు రెండు గృహాలు కాదు ఇంకా భూమి అలా అనేకం వివాహము సకల కార్యాలు నిజంగానే ఇక్కడ రాముణ్ణి మా రామభద్ర స్వామి వారంటే భద్రం అంటేనే కళ్యాణం అంట ఇక్కడ అడుగు పెడితేనే సకల ధర్మవాంఛితాలు నెరవేరుతాయి వారు వచ్చి తప్పకుండా మళ్ళీ ఏదో వాయిదాలు వేయరు వెంకటేశ్వర స్వామి వారికి అలానే వాయిదా వేస్తే వడ్డీ పెరిగినట్టు ఇక్కడ మా స్వామి వడ్డీ ఏమయ్యాడు ఈ రోజు కాకుండా రేపు వచ్చి మొక్కుకున్నా కూడా ఏమి తీరుస్తాడు తప్పకుండా ఒకసారి మా అందరి ధర్మవాంఛితం నెరవేరే విధానంగా ఒకసారి మా అందరితో చెప్పించండి అందరూ చెప్పండి రామాయ సీతాం వృణీధ్వం తస్మై దాస్యామి కృతార్థవయం రాష్ట్రపతస్యాచార్య సంధేవాత్పద్యోషం ఆపప్పాద్య ఇతి దాతా ప్రాహ ఆపప్పాదాభనే జనేర్విషంతుం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య ధారి పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్ నమోస్మనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగాయ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణాయ జగద్రామచంద్ర చతుర్ముహూర్తపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రామచంద్ర స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు నాభాగ మహారాజవర్మనో నప్తే రస్వరోమ అజమహారాజవర్మన పౌత్రాయ నాభాగ మహారాజు యొక్క మునిమన్మడు అజమహారాజు యొక్క మనమడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు దశరథుడు అంటే ఎవరండి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాడండి రాముడు మనలోనే ఉన్నాడు ఒక్కొక్క ఇంద్రియాన్ని తట్టుకుంటూనే అనేక జన్మలెత్తాము నిజంగానే అంటే ఈ ఇంద్రియ నిగ్రహం కావాలంటారు కదా కాబట్టి ఎక్కడికో వెళ్తే రాలని ఇంద్రియ నిగ్రహం మేము యాత్ర చేస్తాము ధ్యానం చేస్తాము ఎవరికి వారు తెచ్చుకోలేదంట చెప్తే వచ్చేటువంటిది కాదు అందుకనే ఎవరికి వారు కనీసం రోజు ఉదయం అరగంట సేపు సాయంకాలం ఒక అరగంట సేపు మనం కేటాయించుకోవాలంట మన జన్మను మనం తరించుకోలే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఇవన్నీ కూడా రుణం ద్వారా వస్తూనే ఉంటాయి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జపనే చేయనం ఇహ సంసారే అన్నట్టు ఆ రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు ఆత్మారాముడు అలా దశరథ మహారాజు
తీసుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరి గురించి అవతరించారంటే మనకు రామ సహస్రనామాల్లో చెప్పారు. మత్స్య కూర్మో వరాహస్య నారసింహోత వామన రామో రామకృష్ణ బుద్ధ ఏకీకత. మనందరినీ కూడా ఉద్ధరింపచేయడానికి అన్ని అవతారాలు ఎత్తారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం ఉన్నది. కావున రామావతారం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా అమ్మవారి యొక్క గోత్ర ప్రవరులు కూడా చెప్పారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అంగీరస అయాస్య గౌతమ త్రయారుషే ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మణ పౌత్రీం నప్రీం తస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీ సీతా మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ సీతాదేవి నామ్నీం కన్యామని చెప్పి ఆ గోత్ర ప్రవరులు చెప్పారు. తదుపరి స్వామివారికి పాద ప్రక్షాళన చేశారు. బ్రహ్మ ఒక్క పాదం కడిగితే మనకు 2 పాదాలు కడిగేటువంటి భాగ్యం కలిగింది. అలాంటి పాద ప్రక్షాళన చేసి మధుపర్క సమర్పణ చేస్తున్నారు. స్వామివారు వైకుంఠము నుండి నిజంగానే ఇంతకుముందు మేము అనుకున్నాం ఇది గ్రామంలో ఉందని. గ్రామం పోయింది, మున్సిపాలిటీ అయింది. నిజంగానే ఆ మున్సిపాలిటీ కూడా వెళ్ళేసి భాగ్యనగరంలో ఇది ఏకైక క్షేత్రం. భాగ్యం నిజంగానే రామభద్ర క్షేత్రం ఉండడం. ఇది భాగ్యనగరానికి కాశీ నుండి వచ్చినా కర్ణాటక నుండి వచ్చినా కూడా ఏ దేశంలో ఎక్కడి నుండి వచ్చినా కూడా రామభద్ర క్షేత్రంలో తప్పకుండా మడిగా ఆచారంగా ఉంటుందని ఆ స్వామి వారికి అంత వైభవం వచ్చింది అంటే అమ్మవారి ద్వారానే అని నేను అనుకుంటున్నాను. మీరేం తప్పు పట్టద్దు స్వామి. ఎందుకంటే మొదటగా శ్రీ సీతారామాభ్యాం నమః లక్ష్మీనారాయణ రాజా రామచంద్ర భగవానికి ఒక్క నిమిషం. ఈ వస్త్రాలు సమర్పిస్తున్నారండి. ఈ వస్త్రాలలో ఒక విశేషమైనటువంటి విశిష్టత మా అన్నయ్య గారు చెప్తారు. రాజా రామచంద్ర మహారాజుకి. అయితే ఇప్పుడు ఆ స్వామి చెప్పిన దాంట్లో సీతామ్మవారి వల్లే ఇన్ని విభవాలు కలిగినాయని చెప్పారు. సీతామ్మవారి వల్ల విభవాలు కలగలేదు నేనేం అనట్లేదు. కానీ ఆ సీతామ్మవారు కూడా ఉండేది రాముడి యొక్క హృదయంలోనే. కాబట్టి మీరు ఇల్లు కట్టుకున్నారంటే ఇల్లు కట్టుకున్న స్థలంది గొప్పతనం అనేది క్షేత్రజ్ఞ యోగం అని చెప్పి ఒకటి ఉంది. కాబట్టి సీతామ్మవారి వల్ల సకల విభవాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అందుకే మా రామదాస స్వామి కూడా ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పి రామచంద్ర స్వామికి అనేకమైనటువంటి ఆభరణాలు చేయించాడు. చింతాకు పథకం చేయించాడు, ఆయన పచ్చలహారం చేయించాడు, అనేకమైనటువంటి రాముడికి 10,000 వరహాలు పెట్టి ఆయనకు హారాలు చేయించాడు. అన్ని హారాలు చేయించిన రామచంద్ర స్వామి మొర వినట్లేదు అని చెప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉంటివి రామచంద్ర అని చెప్పి ఆయన నిలదీశాడు రామచంద్ర స్వామిని, రామదాస స్వామి. కాబట్టి అప్పుడు ఏం చేశాడండి అంటే రాముడు ఎంతకీ కూడా వినట్లేదు అని చెప్పి ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పి అమ్మవారు దయార్ద్ర హృదయరాలు కాబట్టి అమ్మవారిని శరణు వేడాడు అమ్మవారిని. ఆ తర్వాత తానిషా ప్రభువుకి 6 లక్షల వరహాలు బంగారు నాణ్యాలు, దాన్ని రామ మాడలు అంటారు. ఆ రామ మాడలు సాక్షాత్తుగా రామోజీ లక్ష్మోజీ రూపంలో వచ్చి ఇక్కడ తానిషా ప్రభువుకి రామచంద్ర స్వామి ఇచ్చారు. అంటే మరి ఆయన అంత ఆ కారాగారంలో అంత వేదన అనుభవిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే మా రామదాస స్వామి ఎందుకంటే అంటే రామదాస స్వామి గారి ఇంటి పక్కనే నేలకొండపల్లిలో మేము 10 ఏళ్ళు ఉన్నాం. చదువుకున్న చదువంతా నేలకొండపల్లిలో చదువుకున్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా రాముడి పక్షంలో రామదాస స్వామి యొక్క పక్షంలో ఉంటాం. అక్కడ రామదాస స్వామి తండ్రి గారు ప్రదక్షిణ చేసినటువంటి గోపాలస్వామి గుడి ఉంది. ఆ గోపాలస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కాబట్టి రామదాస్ గారికి గోపన్న అని పేరు పెట్టారు. అదే దేవాలయంలో చదువుకున్నాం కాబట్టి ఆ రామదాస స్వామి సీతమ్మ వారిని ప్రార్థన చేశారు. మా వేదభవన్ నుండి ఘనపాటి వర్యులు చాలా చక్కగా వేదమూర్తులు విద్వన్మూర్తులకు ఇచ్చేశారు. వాళ్ళకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. రాముడు 4 వేదాల్లో ధనుర్వేదంలో చాలా గొప్పవాడు, అందులో కూడా యజుర్వేదంలో చాలా గొప్పవాడు. ఆ యజుర్వేదంలో ఉండేటువంటి ఒక మంచి ఘన పనస ద్వారా ఘనంగా ఉండేటువంటి పనస అది. కాబట్టి ఆ పనస ఎంత తీయగా మధురంగా ఉంటుందో మన తెలుగు భాష ఎట్లయితే తేనెలొలుకు తెలుగు భాష మా తెలుగు భాష అని చెప్పినట్టు ఆ సాక్షాత్తుగా శ్రీరామచంద్ర స్వామి గురించి ఆయన సీతామ్మవారి గురించి చెప్పాడు. మరి నేను రాముడి యొక్క గొప్పతనం కూడా ఓ మాట చెప్పి మన వేద పండితులకి వాళ్ళు ఘనపనస చెప్పడానికి అవకాశం ఇస్తాను.
మరి మా రాముడు ఎంత దయార్ద్ర హృదయుడయా అంటే శబరి ఎంగిలి పళ్ళు పెడితే తిన్నాడయ్యా మా రాముడు. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నీలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు. నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావుమయ్యా, నీ దాసులలోన నేనొకడా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి మా స్వామి ఒక్కసారి అడుగు పెట్టాడంటే అది పవిత్రం అవుతుంది. రఘువంశంలో కూడా చెబుతాడు కాళిదాస మహాకవి, రాముడట అరణ్యవాసం చేస్తూ 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 వస్తే మంచి ఎండలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రామలక్ష్మణులు మనలాగా ఇట్లా బూట్లు వేసుకుని కాదు కదా, పాదరక్షలు లేకుండా వాళ్ళు ఆ వనవాస వ్రతంలో చేస్తే ఉన్నటువంటి చెట్లు మొత్తం వంగి రాముడికి నీడనిచ్చినాయి. ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా పుష్పవృష్టిని కురిపించినాయి. రాముడికి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయో, రాముడు ఎక్కడ కష్టపడతాడో, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మానవావతారం ఎత్తి వచ్చాడని చెప్పి ఆ వృక్షాలు పుష్పాలు సకల ప్రాణులు అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా రాముడికి ఆ పుష్పవృష్టి కురిపించి స్వాగతం పలికినాయట అరణ్యాల్లో. కాబట్టి మరి మా రాముడు వస్తే ఎక్కడైనా కూడా ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు రాముడిని ప్రతిష్ఠ చేశారు భారతదేశంలో, ప్రపంచంలో కూడా రామరాజ్యం రావాలి, ధర్మం వెలివిరియాలి, అందరూ కూడా రాముడి యొక్క రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు కూడా మన రామభద్ర క్షేత్రంలో జరిగేటువంటి ఈ కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అదిగో మధుపర్క ద్రవ్య ప్రాశన చేశారు. అందరూ మధుపర్కాలు అనగానే బట్టలు అనుకుంటారు, పట్టుబట్టలు కూడా ఒక విశేషం. కానీ అయోధ్యా నగరం నుండి వచ్చినటువంటి రామచంద్ర స్వామికి ఆ పాలు బెల్లము తేనె మిశ్రితమైనటువంటి పదార్థాన్ని స్వామివారికి 3 సార్లు ముమ్మార్లు తాగించారు. తాగించిన తర్వాత అదిగో జనక మహారాజు గారు బట్టలు పెడుతున్నారు. ఒక్కసారి చేతులు తల మీద పెట్టుకొని నమస్కరించండి, చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శివం వస్త్రాణి పీపసాత సాధే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర విశేషం ఏంటంటే స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర నుండి కూడా పట్టుబట్టలు రామచంద్ర స్వామి వారికి వచ్చినాయి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడికి మనకు చాలా విశేషం ఉంది. కంచి స్వామి వారి ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. అట్లాగే స్వామివారికి ఇంకా మన భక్తులందరూ కూడా పేర్లు చెప్పట్లే, ఎవరి పేర్లు, ఎందుకంటే రాముడి దగ్గర ఎవరి పేర్లు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ముందు మనం దాసానుదాసులం. మీరు ఎంత అద్భుతమైన వస్త్రం పెట్టినా మీరు శిరస్సున పట్టుకొని మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తరంబరాలు పట్టు వస్త్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున సమర్పించినా కూడా మనందరం కూడా రాముడి యొక్క పాద దాసులం, దాసానుదాసులం. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యాహ అన్నట్టు కులశేఖర ఆళ్వారు వారు చెప్పారు. కాబట్టి ఎవరండి నేను ఎక్కడికి వాడిని అంటే నీ దాసుడి 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 యొక్క దాసుడయ్యా అని చెప్పి మా రామదాస స్వామి కూడా చెప్పారు. అనుకో అటువంటి పట్టు వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. రాజా రామచంద్ర భగవానికి. అందుకనే రాజు అంటేనే రాముడు. అందుకనే ఎవరికి కూడా తల ఉంచొద్దంట, భగవంతుడికి మాత్రమే తల ఉంచందంట. అలాంటి స్వామికి అలా రాజస్థానం రావడానికి కూడా అమ్మవారి యొక్క మహారాజ్ఞి అన్నట్టు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నట్టు అక్కడ శ్రీరాము లలితాంబిక అక్కడ స్కందగిరిలో రోజు కూడా నవార్ణవ పూజ చేస్తూ వారు ఉన్నటువంటి ఆ పూజలో ఉండి మధ్యలో ఉండి నిన్న రాత్రి స్కందగిరికి వెళ్తే ప్రత్యేకంగా ఆ దేవాలయం స్కందగిరి దేవాలయం తరఫు నుండి ప్రధాన అర్చకులు కన్నన్ గురువు గారు అదేవిధంగా కృష్ణన్ గారు వారందరూ కూడా కలిసి ఈ వస్త్రాలు పంపించడం జరిగింది. వారికి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఆ రామచంద్ర స్వామి వారి కళ్యాణంలో భాగంగా తదుపరి కన్యాదాన కార్యక్రమం. గౌరస్య పహత పాప్మానంజయీ శ్రీరామ శర్మనో మమ చ జనక మహారాజ వర్మనో అముష్య చ అగ్నిప్రాశ్నాద ప్రథమ సహి వేదయథా అవి అనుష్టమస్మాకం కృణ్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః యజ్ఞో వర్ధతా విద్యుపాకం శుక్వా యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనవర్తాపజితరసపజితిమ్మా గురుపపజితోహం మనుష్యేషు పూజాసం ఓర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసో నాగస్మసాదిత్యానా
प्रणवोजं जगदशेजना जमा कामना कामति संपदिष्टा विपतोदकं तृणान्यत्तो ॐ सृजता भूतं सा विराट ब्रह्माक्षादितस्यदेशी यदन्वऊर्जन्ताः ॐ कल्पयता ततः कन्यादानमहं करिष्ये। अस्य श्रीमद्भगवतो महापुरुषस्य अनन्तवीर्यस्य श्रीमदादिराजाय మహాసంకల్పాన్ని చెప్తున్నారు. ప్రతిదానికి కూడా ఒక సంకల్పం ఉంటుంది. మహాసంకల్పం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, భూలోక, మనకు కేవలం భూలోకం మాత్రమే తెలుసు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, తపోలోక, జనోలోక, ఇలా 7 లోకాలు. అథోభాగే అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకస్య ఉపరి లో మనం భూలోకంలో ఉన్నాం. ఇలా 14 లోకాలు. ఎన్ని భాషలున్నాయి, అదే విధానంగా ఎన్ని రాష్ట్రాలున్నాయి, ఎన్ని దేశ భాషలున్నవి, ఎన్ని పుణ్య నదీమా తల్లులున్నాయి. గంగా, యమున, నర్మదా, సింధు ఇలాంటి వాటి సకల నదీమా తల్లుల్లో నదులలో స్నానమాచరించినటువంటి ఫలితము, పుణ్యక్షేత్రాలను సందర్శించినటువంటి ఫలితం లభిస్తుంది. 2 చేతులు జోడించి ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధగా, నవవిధ భక్తి మార్గాలలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయండి. శ్రవణం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందరూ శ్రద్ధగా ఈ మహాసంకల్పాన్ని వినండి. శ్రద్ధగా నెమ్మదిగా చెబుతూ ఉంటారు. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల బంగాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట బరాట పానాట పాణ్య పుళింద ఆంధ్ర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాహ్లీక బర్బర కేకజ కోసల కుంతల చ్యవన టంకన కొంకణ మత్స్యవత్ర ఘూర్జాది 56 దేశ విశేష భూమిపాల విచిత్రితే సామ్యవంతి కురుక్షేత్రాది గంగా గోదావరి భీమనది తుంగభద్ర కావేర్యాది మహానదీ విలసితే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే శ్రీరామభద్రస్వామినః చరణారవింద సన్నిధౌ. అందరూ కూడా మీ గోత్రం పేరు స్మరణ చేసుకోండి. తేషాం యజమానానాం తత్తద్గోత్రాణాం తత్తన్నామధేయానాం ధర్మపత్ని సమేతానాం సర్వేషాం జనానాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కిలై సూర్యమండల పర్యంతం యవైశ్చంద్రమండల పర్యంతం యమాశైర్ధ్రువమండల పర్యంతం గోలోకభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైకలోపామకర్షణక్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాదిరాత్రాప్తోర్యామ శాంతవనవాజపేజ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. శ్రీ మహావిష్ణు స్వరూపవర ఇదమావాహనం ఇదం పాద్యం ఇదమర్ఘ్యం ఇదమాచమనీయం యథాభాగశః అమీవో గంధాః సుగంధాః సకలారాధనైః శోభనమస్తు. కనకదంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకవిగీషయా. కన్యే మమాగ్రతో భోజాః కన్యే మే దేహి బాష్పయోః కన్యే మే సర్వతో భోజాః స్వర్ధానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభరః సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇవాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. కన్యాం చంద్రభగానికి శ్రీరాజ సతీమణి పుస్తకపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవణామిత గౌతమసగోత్రోద్భవస్య వర్ణరోమ మహారాజవర్మణో నత్రీం చతుస్సాగపర్యంతం గోబ్రాహ్మణేభ్య శ్రీం శ్రీరత్నక మహారాజవర్మణ పుత్రీం అఖండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సీతారామ్నీం పరార్తినీం కన్యాం
गोब्राह्मणेभ्यः शुभं भवतु वादिष्ठमहेन्द्रावृणगौर्निन्यत्रयार्षेय प्रवरान्विता वदिष्ठतगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्त्रे अजमहाराजवर्मणः पौत्राय दशरथमहाराजवर्मणः पुत्राय साक्षात् नारायणस्वरूपाय శ్రీరామచంద్రస్వామినే కన్యార్థినే వరాయ. అందరూ కూడా స్వామివారికి అందరూ కూడా మేము చెప్పింది చెప్పండి. తుభ్యం ప్రజా నమస్కారం చేస్తూ చెప్పండి. తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి ఇది కన్యాం ఉదకపూర్వకం దద్యాత్ కామః కామాయ కామో దాత. ఈ మహాసంకల్పంలో 4,32,000 సంవత్సరాలు కలియుగము, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము 16 లక్షల తెలుగు. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంట. 70 యొక్క మహాయుగాలు కలిస్తే మన్వంతరము, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పము, 2 కల్పాలు బ్రహ్మదేవుడికి ఒక రోజంట. మన ఆయు ప్రమాణం ఎంత అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటిది 7వదైనటువంటి వైవస్వత మన్వంతరే 14 మన్వంతరాలు కదా, అలా 7 కూడా పూర్తి కలదండి. మన్వంతరాల వరకు ఎందుకండి? కలియుగం ఎంత 4,32,000 సంవత్సరాలు కదా. ఇప్పుడు క్రోధీనామ సంవత్సరం, క్రోధ క్రోధ దుష్కర్త అన్నిటికీ కూడా భగవంతుడేనంట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శుభకృతు, శోభకృతు, క్రోధీనామ సంవత్సరం అంతా కూడా భగవత్ స్వరూపమే. కావున ఈ 4,32,000 సంవత్సరాల్లో కనీసం 5,000 చిలుక కూడా పూర్తి కాలేదు. 32,5,127వ సంవత్సరము. ఇంకా అన్ని లక్షల జీవితంలో మన ఆయుష్ ఎంత అండి? 120 సంవత్సరాలు. శతమానం, మానవుడికి 20 అంటే పూర్ణ ఆయుష్. అందులో అందులో 60 పూర్తి కాగానే 60 పూర్తి, 70 కాగానే సప్తతి, 80 కాగానే సహస్రదివసం. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. మా రామభద్ర కుటుంబ సభ్యులకు మాత్రం అలా ఉన్నదండి. ఎప్పుడూ కూడా సంసారంలో ఉన్నా కూడా రామభద్ర స్వామి వారిని ప్రతిష్టపడి నుండి, శంకుస్థాపన నుండే కాదు, మేమమ్మా ప్రారంభం నుండి ఏ ధర్మకార్యం చేసినా కూడా మేము ఉన్నాము అంటూ ముందుకు వస్తుంటాం. మా కుటుంబ సభ్యులంతా కూడా అంత గొప్పదైనటువంటిది. అంటే ఇప్పుడు స్వామివారికి అంటే మీ తరఫు నుండి చెప్పాలి కాబట్టి ఉపనయనం మహోత్సవం చేయాలి. ఈ వార్షికోత్సవంలో 7వ వార్షికోత్సవంలో నామకరణం చేయాలి, అన్నప్రాసన చేయాలి. ఇప్పుడు ఉపనయనం ఈ వైశాఖ మాసంలో జరిగేటువంటిది. అన్ని కార్యాల్లో ఏదో ప్రతిష్ట కాగానే, పిల్లలు కనగానే రోడ్డు మీద వదిలిపెట్టడం కాదన్నట్టు మా భక్తులంతా కూడా మేమున్నాం స్వామి అంటూ ఇంతమంది కూడా భక్తుల గుండె చప్పుడే రామభద్ర క్షేత్రం రాజా రామచంద్ర భగవానికి. అంటే మేము ద్రవ్యం ఇచ్చినంత మాత్రాన్ని కాదు, ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకున్నా కూడా ఆనందపడుతూ ఉంటాము. ఇదంతా కూడా మా అమ్మవారి యొక్క కృప. మాకు 400 గజాలు ఉంటే చాలనుకున్నాం. దాదాపు మీ స్వామి వారికి 400 గజాలు సరిపోతలేదు. 40 గోవులు వచ్చాయి. తర్వాత వేద పాఠశాల అంటున్నారు. గురువు గారు వచ్చి 2 సంవత్సరాల నుండి వేద పాఠశాల నడుస్తుంది. అదే విధానంగా ఉపనయనాలు అంటున్నారు. తర్వాత ఇంత స్వామి వారికి ఇంత వైభవంగా జరుగుతుంది. అంతా కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత ఈ విధానంగా జరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే. నువ్వు మీ స్వామివారి 400 గజాలు లేదు కూడా అంటున్నావు. మా స్వామి 3 అడుగులే అడిగాడు, ఎక్కువ అడగలే. ఆయన ఎక్కువ ఈ 400 గజాలు 1000 గజాలు ఉండవు మా స్వామివారికి. ఆయన ఏంటంటే బ్రహ్మ కడిగిన పాదం. ఆ పాదంలో కూడా యవ పద్మ అంకుశ చాప చక్ర జష రేఖాలంకృతమైనటువంటి పాదం. ఆ పాదంలో శంఖచక్రాలు ఉంటాయి, పద్మం ఉంటుంది, అంకుశం ఉంటుంది, అలాగే ధనుస్సు ఉంటుంది. మా స్వామి పాదం ఎక్కడ పెడితే అక్కడ పవిత్రం. అందుకే ఆ స్వామి ఒక్కసారి ఆ బలిచక్రవర్తి యొక్క శిరస్సును పెట్టాడు. 3 అడుగులు అడిగాడు స్వామి. ఏమన్నాడయ్యా అంటే, ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకంటే ఆయన మన రాముడికి ఏమీ లేదన్నాడు కదా. మరి మనకు కొంచెం పౌరుషం వచ్చింది. సీతామ్మవారు గొప్పే కానీ రాముడికి ఏం లేదయ్యా అని చెప్పి ఆయన అంటున్నాడు. 400 గజాలు కాదు, మాకు అసలు గజాల లెక్క కాదు, మాది అడుగుల లెక్క, మాది ఫీట్స్. ఆయన 3 అడుగులు ఇవ్వవయ్యా అని చెప్పి బలిచక్రవర్తి దగ్గరికి వామనావతారంలో మా స్వామివారు వెళితే పాపం హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయన జింక చర్మం కట్టుకొని వెళ్ళాడు. అప్పుడే నవవటువు కదా ఆయన.
ఆ జింక చర్మం లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవి సిగ్గుపడ్డదట. నేను హృదయంలో ఉండగా ఒకటి దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యి చాపి దానం అడుగుతున్నావయ్యా అని చెప్పి లక్ష్మీ అమ్మవారు చిన్నపుచ్చుకుందట. సరే ఆయన వెళ్ళాడు బలి చక్రవర్తి దగ్గరికి, ఆశీర్వచనం చేశాడు. ఏం కావాలి అంటే కరులో రథంబులో కన్యలో ఆయన ఏమేం కావాలో మొత్తం లిస్టు మొత్తం చెప్పాడు. ఆ లిస్టు మొత్తం చెబితే మా స్వామివారు ఏమన్నారంటే 3 అడుగుల నేల నాకు చాలు అన్నారు. 3 అడుగులు. ఆయన ఏమన్నాడు, నేనింత మహాచక్రవర్తిని, ఇంత గొప్ప రాజుని 3 అడుగులు ఇవ్వడం ఏముంది, ఈయనకి ఇంత చిన్న పిల్లవాడు బ్రాహ్మడు ఇంకో ఇంతే ఉన్నాడు, ఆయనకి ఇచ్చాడు. వెంటనే వారు ఇంతే అనుకోకండి, వారు అవకాశం ఇస్తే వాళ్ళందరూ చుట్టుముట్టొస్తారు. కాబట్టి చిన్నని చూసి పెద్దను చూసి ఎవరు లెక్క చేసేటువంటి విధానం కాదు. ఆ వామనమూర్తి ఒక పాదం భూమి మీద, ఒక పాదం ఆకాశంలో, ఇంకొక పాదం మరి ఎక్కడ పెట్టమంటావయ్యా, మరి 3 పాదాలు ఇస్తా అని 3 అడుగులు ఇస్తా అని నీళ్ళు వదిలేవు కదా అంటే, ఇక నా శిరస్సును పెట్టండి స్వామి, ఎక్కడ లేదు స్థలం అని చెప్పి అన్నాడు. అంటే మా స్వామి ఆయన 400 గజాలు లేదు, 100 గజాలు లేదు కాదు, మాకు 3 అడుగులకి స్వామికి ఎవరు ఇవ్వలేకపోయినారు. 2 అడుగులకి భూమి, 1 అడుగుకి ఆకాశం సరిపోతే ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రాముడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవిత్రం, రాముడు ఎక్కడ కొలువై ఉంటే అక్కడ మొత్తం దేవతాగణాలు మొత్తం కూర్చొని ఉంటాయి. మీరు ఎందుకంటే మనమంతా కూడా మనం వారు చెప్పినట్టు వినాలంటే తప్పులు తీస్తారు మరలా మనము మీరు ఏది ఆదేశిస్తే అదే. మీరు అనుకోవచ్చు కళ్యాణం ఏంది సాయంకాలం చేస్తున్నారు అని. మేము చల్లావారి గ్రంథం ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల క్రితంది, అందులో ప్రమాణం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మీకు ప్రమాణం చెప్పాలి. ఏవం నవమ్యాం మధ్యాహ్నే శ్రీరామ జన్మోత్సవం కృత్వా, అంటే రాముడు అభిజిత్ లగ్నంలో జన్మించాడు. జన్మోత్సవానంతరం కళ్యాణోత్సవ ఆచారస్య వశ్యకత్వాత్ నవమ్యాం రాత్రౌ, ప్రమాణం ఉందా గురుగారు? దశమ్యాం అంటే మీరంతా కూడా ఇంకో 2-3 గంటలు కూర్చోబెట్టినా కూడా 12 గంటలకు చేసినా కూడా అందరూ కూడా వస్తారు, లేరని కాదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, సరిగ్గా సమయానికి ముగించి. ఎందుకంటే ఆత్మారాముడు కూడా కొంచెం చాలా దూరం నుండి వచ్చారు, అందరూ ఉదయం నుండి అలసిపోయి ఉన్నారు, రామనామాన్ని విని చేసి జై జై రామ్ జానకి రామ్ అంటూ. అలా నవమ్యాం రాత్రౌ దశమ్యాం వా కళ్యాణోత్సవం కార్య కదలీ స్తంభైర్. మీకు ఈ మండపం అంతా కూడా సరిగ్గానే ఉందా? దేవాలయంలోనైతే ఇంకా మీరు ఒకసారి అక్కడ అడుగు పెడితే మీకు తెలుస్తుంది. గురుగారు మీరు వచ్చారు కదా, మొత్తం మీకు ఏ విధానంగా వేదిక కావాలనో ఆ విధానంగా ఏర్పాటు చేశాం. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని ఆదేశించండి. ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారని రామచంద్ర స్వామి వారు ఇంతమందిని తీసుకొని వచ్చారు ఇక్కడ కళ్యాణ మండపం. ఆ పుష్పాలంకరణ, అలాగే ఈ కదలి, ఇవి అలంకరణ, లోపల రాముల వారి యొక్క అలంకరణ, ఇక్కడ ఫలాలు, పుష్పాలు, వస్త్రాలు కూడా చాలా ప్యూర్ పట్టి మాత్రమే వాడాం. దేనికి లోటు లేదు అని చెప్పి తెలుసుకొని రామచంద్ర స్వామి వారు ఇక్కడికి అడుగు పెట్టారు. అనేదానికన్నా ఆయన అడుగు పెట్టే ముందు ఇవన్నీ కూడా ఇక్కడ సమకూరుతాయి. మా రామచంద్ర స్వామి వారు ఆయన అడుగు పెడితే చాలా ముత్యాలు కానివ్వండి, నవధాన్యాలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, ఇవన్నీ రాముడు అడుగు పెడితే చాలు మొత్తం అవన్నీ కూడా భక్తులందరికీ కూడా రామనామం తప్పించి ఏది రాదండి. ఒక్కసారి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర భగవానికి, సీతామాతకి. కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం జరిగిందండి. మనకున్నటువంటి షోడశ మహాదానాలలో, దశదానాలలో కన్యాదానం అనేది చాలా విశిష్టమైనటువంటి దానం, గొప్పదైనటువంటి దానం. కొంతమందికి ప్రత్యక్షంగా కన్యాదానం చేసే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళు ఇట్లా కన్యాదానం చేస్తే మహత్తరమైన ఫలితం. అలాగే మీకు కన్యాదానం మీరు ప్రత్యక్షంగా చేసినా మీకు ఉన్నప్పటికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి సీతా అమ్మవారిని కన్యాదానం చేయడం అంటే మామూలు మాట కాదు. మనమేదో రామ కళ్యాణం చేస్తున్నాం, మనమేదో సీతారాముల్ని ఇక్కడ సీతా అమ్మవారిని కన్యాదానం చేస్తున్నామని అనుకుంటున్నామే కానీ మనం నిజంగా కన్యాదానం చేయగలమా, కళ్యాణం చేయగలమా, అంత వైభవోపేతంగా శాస్త్రబద్ధంగా ఏదైనా చేయగలమా అంటే మనం ఏదీ చేయలేము. ఏదో భక్తిగా ఒక ఉత్సవంలాగా ఆ సీతా అమ్మవారిని మన ఇంటి అమ్మాయిలాగా మనం భావించి రామచంద్ర స్వామి వారికి కన్యాదానం చేస్తున్నాం. నాహంకర్త హరికర్త, మనం కర్తలం కాదు, కర్తృత్వ భావన మనకేదీ లేదు. అందుకే పోతన మహాకవి అంతటి వాడు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరండుగాథ పలుకగనేలా అని చెప్పి అంత మహాగ్రంథాన్ని రాసినప్పటికీ చేసేవాడిని నేను కాదు, చేయించేటువంటి వాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పి
చెప్పాడు. కాబట్టి మనం కన్యాదానం చేయడం, మనం కళ్యాణం చేయడం అంటే మనకున్నటువంటి అవకాశంలో, మనకున్నటువంటి భక్తిలో, మనకున్నటువంటి సమయంలో యథాశక్తిగా అమ్మవారిని కన్యాదానం చేశాం. కన్యాదానం చాలా గొప్పది. 21 తరాలను తరింపజేసేటువంటిది. అంటే దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పారు. అంటే మనం ఉన్నటువంటి తరం, మన పూర్వీకుల యొక్క 10 తరాలు, వచ్చేటువంటి 10 తరాలు, మొత్తం 21 తరాలు తరించాలంటే కన్యాదానం చేయాలి. అటువంటి కన్యాదానాన్ని మనం నిర్వహించాం. తతస్సుముహూర్తకాలే మంగళాష్టకాని చూర్ణికాని పఠిత్వా, అదిగో సుముహూర్తం ఆసన్నమైంది. చక్కగా ఆ లగ్నాష్టకాలను, మంగళాష్టకాలను పఠించి ఆ సీతారాములకి సజీర గుడాన్ని పెడుతూ ఉన్నారు. ఆ ధ్రువ జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుండప్రసూనాజితాః సస్తాశ్యామలకాయకాంతికలితాయ ఇంద్రలీలాజితాః ముక్తాస్తాః శుభలాభవంతు భవతాం శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణో గమనీయకో బలకరై. మీరు మంగళాష్టకాలు చెప్తున్నారు, వాయిద్యం వాళ్ళు వాయిస్తున్నారు, మేమంతా కూడా చూస్తున్నాము. మాకు కూడా ఏమైనా అవకాశం ఇస్తారా లేదా? వారంతా కూడా సావధాన చిత్తులే ఉన్నారు. కొంచెం మాకు అందరం సావధానంగా ఉన్నామా లేదా? మీరు మమ్మల్ని కొంచెం మాకు అనుమతి గట్టిగా చెప్తే మేము అనుమతిస్తాం, మెల్లమెల్లగా మనసులో చెప్పుకుంటే మేము అనుమతిస్తాం. తప్పకుండా అందరూ కూడా సావధానండి. దానికి ఏం స్వరంగిన ఏమీ లేదు. ఒక్కసారి అందరూ చెప్పండి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సరిగా చెప్పారా? నాభీహృత్కంఠ రసన నాసాదుల్లో మా భక్తులు అంటే రామభద్ర కుటుంబ సభ్యులంటే అలా ఉంటారు. కళ్యాణం కమనీయ కోమల కరైరాద్రాక్షదారోకణం కన్యాదానపురస్సరం సురగురోర్విప్రోశిషానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితౌ సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాదిదం మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాంధాతా నహుషోంబరీష సగరో రాజా పృథిర్హేహయః శ్రీమాన్ ధర్మసుతో నలో దశరథో రామో యయాతిర్యదుః ఇక్ష్వాకుశ్చ విభీషణశ్చ భరతశ్చోత్తానపాదో ధ్రువః ఇత్యేతే భువి భూభుజః ప్రతిదినం కుర్వంతు మాం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. రామభద్ర క్షేత్రం అంటే పద్ధతిగా చేస్తాం. మంగళాష్టకాన్ని అంటే అష్ట అంటే 8 కదా, 8 శ్లోకాలు మాత్రమే చెప్తాము. ఇక్కడ మా పండితులు కూడా వచ్చారు. మా దత్తాత్రేయ అన్న ఇక్కడే షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చేసుకున్నారు. వారు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఆశీస్సులు ఇస్తూ ఒక పద్య రూపకంగా మహాదేవ్. ఆదావం భుజ సంభవాది వినుతః శాంతోచ్యుతః శాశ్వతః సంఫల్లామల పుండరీకనయనః
अन्यः पुराणः पुमान् लोकेशश्रुतिचोदितो मुरहरो मत्स्यावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम्। सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। कुन्देन्दुस्फटिका प्रभो बहुभुजो पूषा सहस्रोज्ज्वलो दैत्येन्द्रो उत दारुणादिनिपुणः स्तम्भोद्भवो भीकरः प्रह्लादार्तिहरो नखो नरमृगाकारावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम्। मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री सीताराम भद्र ध्यान सावधान। మీరే అందరూ చెప్తున్నారు, మాకు ఎనిమిదోది మాకు అవకాశం ఇస్తారు. అందరూ కూడా చెప్పండి. మీ అంతా చెప్పలేము గురువుగారు, మాకు తోచిన విధానంగా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. మేమంతా కూడా సరస్వతి శిశు మందిర్ తర్వాత చిన్నప్పటి నుండి కూడా మా తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లిదండ్రులు ఏం నేర్పియాలంటే పిల్లలకు సంస్కారం అంట. అలా భగవద్గీత శ్లోకాలు తర్వాత విష్ణు సహస్రనామాలు అందరికీ కూడా వచ్చు. మాకు కూడా నోరు తిరుగుతుంది. మేము భక్తుల తరఫు నుండి నేను తప్పకుండా ఒక్క శ్లోకం మాకు అవకాశం ఇస్తే అందరూ చెప్పండి. శ్రీరామ పత్ని जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी भूगर्भजाता भुवनैक माता वधूवराभ्यां वरदा भवन्तु सावधाना। అయ్యా మీరు శబ్దధ్వని చేస్తున్నారు. సావధాన్ అనే చిన్నప్పుడు మేము సావధాన్గా ఉంటుంటే కదా, మేము కూడా రోజు యోగా చేస్తాము, ధ్యానం చేస్తాము. అలా ఎటు ఆలోచన లేకుండా ఉంటాము. ఇక్కడ కూర్చున్న కళ్యాణంలో కూర్చున్న భక్తులంతా కూడా ఎటు ఆలోచనలు చేస్తున్నా అనుకుంటున్నారా? దేని మీద ఆలోచన లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి యథాశక్తిగా నివేదన పెట్టినటువంటి ప్రసాదం వాళ్ళకు ఉందని తెలుసు అందరికీ కూడా. అందరూ గట్టిగా సావధానంగా సావధాన్ అంటారు కదా, అట్లా సావధానంగా నిటారుగా కూర్చొని రెండు చేతులు జోడించి అంత బాగా చెప్తారు. అప్పుడు చెప్పకుంటే మీరు శబ్దధ్వని చేసి మరలా చెప్పేయండి. సరేనా గురుగారు? నాగేశ్వరరావు, సావధాన సుముహూర్తే సావధాన. చూడండి, ఆ చివర్లా కూర్చున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. యాగశాలలో ఉన్నటువంటి వారు, అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి వారు, రాను రాను స్థలం సరిపోదేమో, ఈ గోడలు తీసి కళ్యాణానికి ఏర్పాటు చేయందేమో. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన.
దారిలో వాహనం పెట్టారండి. దయచేసి ఆ వాహనాన్ని కొంచెం మిగతా వాహనాలకు అంతరాయం కలుగుతుంది. దయచేసి ఆ వాహనాన్ని తీయవలసిందిగా కోరుతున్నాం. అమ్మ ప్రారంభం చేయండి. రాజా రామచంద్ర భగవానికి చూడండి, పచ్చని తోరణం కట్టమంటారు. మామిడి ఇంతకుముందు పూర్వము ఏసీలు లేవు, తర్వాత కూలర్లు లేవు, ఫ్యాన్స్ లేవు. ఎందుచేతంటే మామిడి తోరణం కడితే 24 గంటలు కూడా ఆక్సిజన్ ఇస్తారు. ఈ సుముహూర్తమయ్యే సమయంలో కూడా ఇలా పచ్చని పందిరిలో స్వామి వారి యొక్క అనుగ్రహంతో సుముహూర్తమయ్యేటప్పుడు ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భాగంగా జీలకర్ర ఒక రుచి, బెల్లం ఒక రుచి, 2 రుచులు వేరైనా కూడా లౌకిక వివాహంలో, అందుకనే వివాహం విధి విధానంగా శాస్త్రోక్తంగా చేయాలని చెప్తారు. 2 రుచులు వేరైనా కూడా కలిసిన తర్వాత 2 కలిసి దంచులు ఉంటే దానిలో ధ్వని అంటే ఒక విద్యుత్ అనేటువంటి వస్తుంది. అలాంటి ప్రకాశవంతమైనటువంటి జీవన విధానం 7 అడుగులు అంటారు. ఆ విధానంగా 7 అడుగుల మంత్రాలు కూడా మా గురువుగారు వాళ్ళు చెప్తారు. రామచంద్ర మహారాజుకి. నిజంగా కళ్యాణం యొక్క వైభవం మన రామభద్ర క్షేత్రంలో చూడాలి. ఎంత గొప్ప విషయం అంటే ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వాతావరణం చూడండి. చల్లటి గాలి వీస్తున్నది. ఒక 5 నిమిషాల వరకు బాగా స్తంభించిన అబ్బా ఏంది చెమట్లని అనుకున్నాం మేము కూడా. కానీ ఆ జీలకర్ర బెల్లం పెట్టడం చేత చాలా మంది అంటారు జీలకర్ర బెల్లం ఎందుకండి పెట్టడం, మెంతులు ఆవాల బెల్లం కూడా పెట్టచ్చు కదా అని చెప్పి కొంతమందికి ఒక ఆలోచన. అంటే ఎందుకు ఏ పదార్థం అంటే వేదం ఏం చెప్తుందంటే ఏ చెప్పినా కూడా నిర్దిష్టంగా చెప్తుంది. అంటే ఏతదను శాసనం, ఇట్స్ మై ఆర్డర్, మీరు ఖచ్చితంగా పాటించడమే నా ఆర్డర్ తప్ప నేను ఇందులో ఇట్లా అట్లా అని రకరకాల ఉండదు వేదంలో. కాబట్టి ఏం చెప్తుంది వేదం అంటే సతస్సుముహూర్తకాలే సజీరగుడం నిక్షిపేతు. కాబట్టి ఆ సజీరగుడాన్ని పెట్టాలి. మిగతావి ఎందుకు పెట్టకూడదు అంటే మిగతా రకాల చింతపండు కూడా అతుక్కుంటుంది, ఇంకోటి కూడా అతుక్కుంటుంది, ఇంకా రకరకాల పదార్థాలు ఉన్నాయి లోకంలో. వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక అని చెప్పి ఆయుర్వేదంలో గ్రంథాలు ఉన్నాయి. అంటే మిరియాలు తింటే వేడి చేస్తుంది, అలాగే చారుతో భోజనం చేస్తే జీర్ణక్రియ బాగుంటుంది, ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి ఆరోగ్య విధానం భోజనం. మొన్న కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం తీసుకున్న ఆహారం, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అదే సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పి ప్రపంచం అన్ని దేశాలు పాటించారు. అంటే భారతీయులకి వివిధ రకాలైనటువంటి వ్యాధులు అటాక్ అయినాయి కానీ వాళ్ళ యొక్క మిగతా ఇబ్బందులు కలిగినటువంటి రేట్ చాలా తక్కువ. కాబట్టి మన వంటిల్లే వైద్యశాల ఉండేటువంటి పోపు డబ్బానే వైద్యశాల ఎందుకు చెబుతున్నామంటే ఆ సజీరగుడాన్ని ఎందుకు పెట్టాలండి అంటే మనకు ఇక్కడ సహస్రార చక్రం అని ఉంటుంది. మీ అందరికీ తెలుసు మూలాధార చక్రం, కుండలిని శక్తి, ఉద్దీపన ఇదంతా మీరందరూ రోజు చూస్తూనే ఉంటారు. అది ఎప్పుడైతే జాగృతమయ్యి సహస్రార చక్రం దగ్గరికి వస్తుందో అక్కడ 1000 రేకులతో ఉండేటువంటి కమలం ఉంటుంది ఇక్కడ ప్రతి మానవుడికి. ఆ కమలం ఎవరికి వికసించి ఉంటే వాళ్ళ మొహం బయటకు ఉంటుంది. ఎవరైతే పాపకార్యాలు చేస్తారో ఆ కమలం వాళ్ళకి వాడిపోయి ఉంటుంది. అంతే తేడా. అందుకే మీరు చూడండి సంగీతం చదివే వాళ్ళని కానివ్వండి, విద్వాంసుల్ని కానివ్వండి, మంచి మాట ధర్మబద్ధమైనటువంటి సత్యవాకు కలిగినటువంటి వాళ్ళ యొక్క ముఖం చాలా ముఖారవిందం, అది పద్మం అన్నారు, ముఖపద్మం అన్నారు. కాబట్టి ఆ
సజీరగుడాన్ని పెట్టడం ద్వారా వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే, అంటే వియ్యానికైనా కళ్యాణికైనా సమవుజ్జి ఉండాలి అని చెప్పి శాస్త్రం. కాబట్టి రాముడికి సమానమైనటువంటిది సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లికి అంత వెయిట్ ఉన్నటువంటి, అంత ధైర్యమైనటువంటి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది అని చెప్పి ఆ స్వామి అన్ని గుణగణాలు, షోడశ కళ్యాణ గుణగణాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణం వరుణదేవుడిని కూడా మేము పిలిచాము ఇక్కడికి. కాబట్టి అదిగో ఆకాశం ఉరుముతున్నది. మా మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కూడా వచ్చే నెల వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. అంత మండుటెండలో కూడా ఒక చిరుజల్లు పడి వెళ్తుంది. ఇవాళ భద్రాచలంలో కళ్యాణంలో కూడా చిరుజల్లు పడి వెళ్తుంది.
అదే భగవంతుడు ఉన్నాడని ఆస్తికులు మనం నమ్మేటువంటి వాళ్ళకి ఒక నమ్మిక, హర్షమే వర్ష రూపంలో ఋష్యశృంగుడు వచ్చాడు. కాబట్టి మా బ్రహ్మశ్రీ అష్టావధాని గురుకుల పాఠశాల విశ్రాంత ప్రధానాచార్యులు దత్తాత్రేయ శర్మ గారు 2 మాటలు చెబుతారు. ఆ తర్వాత మా దర్శనం అన్నయ్య వెంకటరమణ శర్మ గారు 2 మాటలు చెబుతారు. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి మన కళ్యాణం అయితే పూర్తయింది. మా వేద పండితులు కూడా ఒక మంచి గణపతితో చదివి ఆశీర్వదిస్తామని అన్నారు. కాబట్టి చక్కగా ఒక 2 నిమిషాలు మన కార్యక్రమాన్ని ముగిద్దాం. అది ఒకసారి దత్తాత్రేయ శర్మ అన్నయ్య ఒక పద్యం చెప్పాల్సిందే కోరుతున్నాను. రామచంద్ర పరబ్రహ్మణే నమః. రాజా రామచంద్ర భగవానికి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఇవాళ రాముడు కళ్యాణాద్భుత గాత్రంతో ఇక్కడ విరాజమానమై ఉన్నాడు. అమ్మవారు ఆ సీతామాత సకల సద్గుణ జాత, పునీత, భూజాత. అటువంటి సీతమ్మ వారు నవవధూమణిగా రామయ్య పక్కన వేంచేసి ఉన్నారు. సీతారాముల కళ్యాణం అంటే అది జగత్ కళ్యాణం, లోక కళ్యాణ కారకమైనటువంటిది. ఇందాకే మా సోదరుడు చెప్పినట్టుగా ఇవాళే ఉదయం శృంగేరి నుంచి వచ్చారు. శృంగేరి నుంచి వస్తూ బహుశా ఆ శృంగేరిలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షిని తీసుకుని వచ్చి ఉంటారు. ఋష్యశృంగుడికి రామచంద్రమూర్తికి ఒక చిన్న సంబంధం ఉన్నది. ఋష్యశృంగుని ఇల్లాలు శాంతమ్మ, శాంత. ఆ శాంత రాముడికి సోదరి వరుస అవుతుంది. ఒక కథ ప్రకారంగా దశరథ మహారాజు తన కుమార్తె, ఆయనకు కుమార్తె కూడా ఉంది. జానపదులు ఈ కథ బాగా వాడుకున్నారు, కానీ వాల్మీకి రామాయణంలో లేదు. ఆ శాంత వేరే మహారాజు దగ్గర ఆమె దత్తత ఇస్తే ఆ మహారాజు తన కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆసు ఋష్యశృంగుడి రాక వల్లనే పుత్రకామేష్టి మహాయాగం జరుగుతున్నది. పుత్రకామేష్టి యాగం వల్లనే రామచంద్ర ఆవిర్భావం జరుగుతున్నది. అందువల్ల ఋష్యశృంగుడు సకల వేళల రాముడిని కాపాడుతూ రాముడి వెంట ఉంటాడు. ఇక ఈ ధూముకుంట ఇది అపర భద్రాద్రి, ఏమాత్రం అనుమానం లేదు. అయోధ్య రాముడి పుట్టినల్లైతే భద్రాద్రి సీతమ్మ వారికి ఇది మన తెలుగు నేల ఆశ్రయం కల్పించినటువంటి స్థలం. అటువంటి భద్రాద్రికి వెళ్ళలేని వారు తూముకుంటలో ఆ భద్రాద్రిని చూసుకుంటాం. ఇదే మన భద్రక్షేత్రంగా భావిస్తాం. రాముడు సకల సద్గుణాభిరాముడు అని అనుకున్నాం కదా. ఆయన వంటి స్థితప్రజ్ఞుడు మరొకరు లేరు. ఎందుకంటే దశరథ మహారాజు పిలిచి, నాయన రామచంద్ర నీకు పట్టాభిషేకం చేస్తున్నామయ్యా అంటే వెంటనే మంచిది నాన్నగారు అని ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆ రోజు సీతామాతతో కలిసి ఉపవాసం ఉండి రాత్రి సంతోషంగా ఆ పట్టాభిషేకానికి ఏర్పాట్లలో ఆయన కూడా భాగస్వామి అయి ఉన్నాడు. వెంటనే కైకమ్మ వరం కోరడం వల్ల సీన్ మారింది. రాముడు మళ్ళా దశరథుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రూపం మారింది, వేషం మారింది. దశరథ మహారాజు మూర్ఛపడిపోయి ఉన్నాడు. కైకమ్మ చెప్పింది, నాయన నీకు పట్టాభిషేకం లేదు, నీవు వనవాసానికి వెళ్ళాలి అన్నాడు. వెంటనే పట్టాభిషేకం అంటే ఎంత సంతోషపడ్డాడో వనవాసానికి కూడా అంత ఆనందంగా వెళ్ళాడు. అందుకని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రాజమకుటము వదిలి నిర్వ్యాజమతిగా కానకేకిన పితృభక్తి కారణమున సార్వభౌముడవైతివి జగతికంత రమ్య గుణసాంద్ర తుంకుంట రామచంద్ర. జై బోలో రామచంద్ర మహారాజ్ కి.